ఒక్కసారిగా బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టడం వెనుక అసలు కదేంటి? హస్తిన వీధుల్లో కనిపిస్తున్న తెలంగాణ కమలనాథుల అడుగులు కేవలం అభివృద్ధి కోసమేనా, లేక ఢిల్లీ పెద్దల గదుల్లో రాజకీయ చదరంగం మొదలైందా? రైల్వే లైన్లు, జాతీయ రహదారులు, కాళేశ్వరం బాధితుల పేరుతో వినతి పత్రాలు అందిస్తూనే అదే సమయంలో పార్టీ భవిష్యత్తు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, రాష్ట్ర రాజకీయాలపై సీక్రెట్ మంత్రాలు కూడా జరిగాయా? ఈ హస్తిన టూర్ వెనుక రాజకీయ వ్యూహం పెద్దదేనా? అంతా కలిసి ఢిల్లీలో ప్రత్యక్షం కావడం అధిష్టానానికి ఐక్యత సందేశమా, లేక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అలజడికి స్కెచ్చా? లెట్స్ వాచ్ ద సోటియార్. తెలంగాణ బీజేపీలో హస్తిన పర్యటనలు హాట్ టాపిక్గా మారాయి. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు దేశ రాజధానిలో వరుసగా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. ముందుగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి పటాన్చెరు నుంచి ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వే లైన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి హైదరాబాద్, కరీంనగర్, నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. అంతటితో ఆగలేదు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు బాధితులకు న్యాయం చేయాలని, పునరావాసం కల్పించాలని వినతి పత్రం సైతం అందించారు. ఇదంతా చూస్తుంటే ఎవరికి వారు తమ నియోజకవర్గానికి ఏదో ఒకటి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సందేశం ఇస్తున్నారు. ప్రజల ముందు తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ అనే ముద్ర వేయాలన్న కమలనాథుల ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో కనిపించేదంతా నిజం కాదు, వినిపించేదంతా అబద్ధం కాదు అంటారు. ఇప్పుడు అదే మాట బీజేపీ లీడర్ల హస్తిన టూర్పై వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుల అంచనా మాత్రం మరోలా ఉంది. పార్లమెంట్ సమావేశాలు ఒక కారణమే అయినా అసలు చర్చలు పార్టీ బలోపేతం, భవిష్యత్తుపైనే జరిగాయని ప్రచారం సాగుతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో బీజేపీ దూకుడు ఎలా ఉండాలి, అధికార పార్టీని ఎలా ఇరుకున పెట్టాలి, గ్రామస్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, నేతల మధ్య ఈగోవార్, సమన్వయం, ఐక్యత, రాగం వంటి అంశాలపై ఢిల్లీ పెద్దలతో కీలక చర్చలు జరిగాయన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇక మరో విషయం కూడా రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల అంతర్గత విభేదాలపై వచ్చిన ప్రచారానికి చెక్ పెట్టేందుకే అందరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారని టాక్ నడుస్తోంది. దీంతో అధిష్టానం ముందు అందరం ఒక్కటేనని చెప్పే ప్రయత్నమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. రాజకీయాల్లో ఫోటో కూడా ఒక్కోసారి ప్రకటన కంటే పెద్ద సందేశమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి కమలనాథుల ఈ హస్తిన యాత్ర ఒకే బాణంతో రెండు పిట్టలు కొట్టే వ్యూహంలా కనిపిస్తోంది. ఒకవైపు అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావటం, మరోవైపు పార్టీని ఎన్నికల మోడ్లోకి తీసుకువెళ్లేందుకు అధిష్టానం రాజకీయ ఆశీస్సులు, మార్గదర్శకత్వం పొందటం. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని, పెండింగ్ ప్రాజెక్టులకు ఎందుకు అనుమతులు తీసుకురావటం లేదని సీఎం సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు కమలం పార్టీని టార్గెట్ చేస్తుంటారు. వాటికి ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకే కాషాయ లీడర్లు ఢిల్లీ టూర్లో బిజీగా గడుపుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు, శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి అనే మాట మరోసారి వినిపిస్తోంది. అసెంబ్లీ పోరుకు ముందు సెమీఫైనల్ పోరుగా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి అడుగు వ్యూహాత్మకంగానే పడుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో వేసిన అడుగులు తెలంగాణలో ఓట్లుగా మారతాయా? వినతి పత్రాలు రాజకీయ ఆయుధాలుగా మారతాయా? అభివృద్ధి పేరుతో మొదలైన ఈ యాత్ర ఎన్నికల యుద్ధానికి నాంది పలుకుతుందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పైకి చూస్తే ఇది అభివృద్ధి కోసం జరిగిన ఢిల్లీ పర్యటనలా కనిపిస్తోంది. కానీ రాజకీయాల పుస్తకంలో ప్రతి పేజీకి మరో అర్థం ఉంటుంది. ఈ హస్తిన యాత్ర వెనుక అభివృద్ధి, రాజకీయ వ్యూహం రెండూ కలిసి నడుస్తున్నాయనే చర్చ జోరందుకుంది. కేంద్రం నుంచి ప్రాజెక్టులు వస్తాయా? స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త వ్యూహం సిద్ధమవుతుందా? తెలంగాణ బీజేపీకి ఈ ఢిల్లీ యాత్ర రాజకీయ టానిక్ అవుతుందా, లేక సాధారణ పర్యటనగానే మిగిలిపోతుందా? హస్తినలో వేసిన అడుగులు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ వ్యూహం ఫలిస్తుందో లేదో అన్నది చూడాలి మరి.